హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలు కర్రీ, ఉప్మా అండి. ఇక్కడైతే నేను ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం పచ్చి శనగపప్పు వేసుకున్నాను. ఉప్మా రవ్వ అయితే ముందుగానే షాలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అప్పుడే మనకు ఉప్మా అనేది కొంచెం మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను, దానికి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. మనము ఇప్పుడు ఇలా ఉప్మా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు నీళ్ళు ఎసురు రాగానే మెల్లమెల్లగా రవ్వ వేసేసుకున్నాను. చిన్న మంట మీద ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 1.5 వాటర్ పోస్తే మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం మెత్తగా ఉండాలనేసి 2 గ్లాసెస్ వేసాను. ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇక్కడ దోశ వేసేస్తున్నాను. ప్లెయిన్ దోశనే ఈరోజైతే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. దోశ, ఉప్మా, దోశ మంచి కాంబినేషన్ అండి. దాంతో వెజ్ కర్రీ సర్వ్ చేస్తున్నాను. దోశ కూడా చాలా క్రిస్పీగా వచ్చింది, హోటల్ దోశలాగా వచ్చింది. ఎందుకంటే నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. దోశ బ్యాటర్లో కొంచెం షుగర్ యాడ్ చేస్తాను కాబట్టి దోశ ఈ కలర్ వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.